అపీజ్మెంట్ పాలిటిక్స్ విషయంలో కానీ, తర్వాత తీవ్రవాద విషయంలో కానీ, బంగ్లాదేశ్ పరిణామాల విషయంలో కానీ ఇటీవల కాలం లోపట చాలా స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటిస్తూ రావడము రాజకీయ నాయకులందరూ కూడా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఈ పరిస్థితుల లోపట వాస్తవాలు మనం ఈ కుహానా సెక్యులరిజం ముసుగు లోపట మాట్లాడడం మానుకుంటే భవిష్యత్తులో భారతదేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విషయం కూడా గతం లోపట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ రోజున మనం బంగ్లాదేశ్ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన, న్యాయపరంగా సెలెక్టివ్గా ఒక వర్గాన్ని ప్రభుత్వమే, అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఆర్మీయే హిందువులపైన యుద్ధం ప్రకటించింది. ఈ రోజున ఏ భారతదేశం యొక్క సహాయంతో ఇవాళ అక్కడ ప్రత్యేకమైనటువంటి దేశంగా ఏర్పడ్డటువంటి బంగ్లాదేశ్ ఇవాళ భారత్ పైన యుద్ధం చేయడానికి కాల్దూవుతా ఉంది. అక్కడ మానవ హక్కులు గురించి మాట్లాడడం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ చూస్తే, ఒకవేళ సెలెక్టివ్ యాక్టివిజం ఏదైతే ఉందో ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ, ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. బాధితుడు హిందువు అయినంత మాత్రాన మానవ హక్కులు ఉండవా? బాధితుడు హిందువు అయితే వాళ్ళ గురించి నోరు ఎత్తొద్దా? కుహానా సెక్యులరిజం పునాదులకు ఏమన్నా ప్రమాదం వస్తుందా? చూసినాం, ఆల్ ఐస్ ఆన్ రఫా, ఆల్ ఐస్ ఆన్ పాలస్తీనా ట్యాగులు చూసినాం. ఇదే దేశం లోపట ఇజ్రాయెల్ తన యొక్క సార్వభౌమత్వానికి సవాలు విసిరినటువంటి హమాస్ లాంటి తీవ్రవాద సంస్థ మీద దాడులు చేస్తే మానవత్వానికి ఏదో మంట కలిసిపోతా ఉంది ప్రపంచంలో అని చెప్పి ఇక్కడున్నటువంటి సెలబ్రిటీల నుంచి మొదలు పెట్టుకుంటే రాజకీయ నాయకులు అందరూ కూడా ఆల్ ఐస్ ఆన్ రఫా, ఆల్ ఐస్ ఆన్ పాలస్తీనా అని చెప్పేసి నానా యాగి చేసిండ్రు. పత్రికలు, మీడియాలు కూడా, మన తెలుగు మీడియా ఛానల్, నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు, మీడియా రంగం కూడా, తెలుగు ఛానళ్ళు కానీ, తెలుగు పత్రికలు కానీ పెద్ద పెద్ద శీర్షికలతోటి ప్రపంచ మానవ హక్కులకు ఏదో భంగం కలిగిందనేటువంటి ఐటమ్స్ రాసింది. కానీ పక్కనున్నటువంటి బంగ్లాదేశ్ లోపట హిందూ మహిళలపైన సామూహికమైనటువంటి అత్యాచారాలు యథేచ్ఛగా జరుగుతుంటే, హిందువుల యొక్క గొంతులు రోజుకు వందలాది మందిని చంపేస్తూ ఉంటే, గొంతులు కోసి యథేచ్ఛగా దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే, ఇంత అన్నం బంగ్లాదేశ్ ప్రజలకు ఆపదలో ఉన్నప్పుడు ఇంత అన్నం పెట్టినటువంటి స్వామి చిన్మయ కృష్ణదాస్ లాంటి వ్యక్తులను అరెస్టు చేసి చట్ట ప్రకారం ఉరిదీయాలనేటువంటి కుట్రలు చేస్తూ ఉంటే కనీసం మీ గొంతులు ఎందుకు మెదపట్లేదు? మానవత హృదయం మీకు ఎందుకు లేదు? ఇది వాళ్ళు ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అందమైనటువంటి ఉపన్యాసాల మధ్యన అది బంగ్లాదేశ్ అంతర్గతమైనటువంటి ప్రాబ్లము, అంతర్గతమైనటువంటి సమస్య అని మాట్లాడుతూ ఉన్నారు. రిజర్వేషన్ల రద్దు కోసం సాగినటువంటి ఉద్యమము యాంటీ ఇండియా, యాంటీ ఇజ్రాయెల్ ఉద్యమంగా మార్చి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పగూల్చిన తర్వాత యాంటీ హిందూ ఉద్యమంగా ఈరోజు అక్కడ ఏ రకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయో చూస్తూ ఉన్నాం. ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి ఏ దేశంలో కూడా మైనార్టీలకు హక్కులు లేవు. ఇది కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మతోన్మాదం, ఇస్లామిక్ మతోన్మాదం ఎక్కడైతే రాజ్యం వెళ్తుందో అక్కడ మైనార్టీలు అయినటువంటి ఎవరికి, అది హిందువులైనా కానీ, హిందూయేతరులైనా కానీ, ప్రపంచం అనేక వందల సంవత్సరాలుగా చూస్తున్నటువంటి నిజం ఇది. ఈ రోజున బంగ్లాదేశ్లో జరుగుతున్నది ఇది. మనం కసబ్ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లో మెన్షన్ చేసిండు. ఈ రోజున భారతదేశ పార్లమెంటు మీద ముంబై దాడులు చేసినటువంటి కసబే కానీ, భారత పార్లమెంటును మీద దాడి చేసినటువంటి అఫ్జల్ గురూకే కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అన్ని అవకాశాలను ప్రభుత్వమే లీగల్ ఎయిడ్ కల్పించింది. కసబ్ విషయం లోపల లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఒక ట్రాన్స్లేటర్ను పెట్టింది. హైకోర్టు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సుప్రీంకోర్టు వరకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అన్ని అవకాశాలను ప్రభుత్వం దగ్గర భారత ప్రభుత్వం కల్పించింది. పాకిస్తాన్ కనీసం కసబ్ను క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. మా పౌరుడు కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసింది. అయినా ప్రపంచ మానవ హక్కులను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వము లీగల్ సర్వీస్ ఎయిడ్ ద్వారా అన్ని రకాలైనటువంటి న్యాయ సాయం అందించింది. అనంతరం చివరికి భారత రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా కలిగించి అన్ని అవకాశాలు, న్యాయపరమైనటువంటి అవకాశాల తర్వాత చట్ట ప్రకారం మనం ఉరిదీసినాం. కానీ వాళ్ళ చిన్మయ్ కృష్ణ ప్రభుదాస్ చేసిన తప్పేందండి? అక్కడ కేవలం తన ర్యాలీ లోపల ఎవరో ఒక వ్యక్తి బంగ్లాదేశ్ పతాకానికంటే ఎక్కువ ఎత్తులో కాషాయ పతాకం పట్టుకున్నాడు అనేటువంటి ఆరోపణల మీద
ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి వాటి యొక్క వాస్తవాలు ఏందో కూడా అక్కడ ప్రభుత్వం తెలియనియట్లేదు. చట్ట ప్రకారంగా బంగ్లాదేశ్ సంఘటిత సనాతన ధర్మ జాగరణ మంచి పేరు మీదన అక్కడటువంటి హిందువులకు రక్షణగా నిలుస్తున్నటువంటి ఒక నాయకత్వాన్ని చిన్మయ కృష్ణ ప్రభుదాస్జీతో పాటు 18 మందిని అధికారికంగా ఉరిదీయాలనేటువంటి కుట్రకు అక్కడటువంటి జమైతే ఇస్లామియా పార్టీ మతోన్మాద పార్టీ వల్ల మనకు ముఖం మాత్రం మొహమ్మద్ యూనిస్ నోబెల్ బహుమతి శాంతి బహుమతి పొందినటువంటి మొహమ్మద్ యూనిస్ అనేటువంటి ఒక ముఖాన్ని ముందు పెట్టి హిజ్బుల్ హుర్ తహరీర్ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ, జమైతే ఇస్లామీ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ అధికారంలోకి వచ్చి హిందువులను చిట్ట చివరి కాఫీర్ను మేము రక్తం పారిస్తాం అనేటువంటి ఎజెండాతోటి వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. చిన్మయ కృష్ణదాస్జీ తరఫున వాదించినటువంటి అడ్వకేట్ల మీద కూడా హత్యాయత్నం జరిగింది. ఇప్పుడు 2 అడ్వకేట్లు చావు బతుకుల మధ్యన ఉన్నారు. అంటే బహిరంగంగా కోర్టుల ముందర న్యాయవాదులు చూడండి, న్యాయ వృత్తి చదివినా కానీ ఎంత మతోన్మాదమో, న్యాయవాదులు మీరు ఎవరైనా కృష్ణదాస్జీ తరఫున వాదిస్తే మేము హత్య చేస్తాం, కోర్టుల లోపటినే హత్య చేస్తాం అనేటువంటి ఒక రకమైనటువంటి మతోన్మాద జిహాదు నడుస్తూ ఉంది. ఇది చర్చించాలి. ఎందుకంటే భారతదేశంలో కూడా బంగ్లాదేశ్ పరిస్థితులను మేము రైట్. అంటే డాక్టర్ శశిధర్ గారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ చాలా గట్టి లీడర్, అమెరికానే రఫాడించిన వ్యక్తి ఆయన అంతర్జాతీయ వేదికల మీద. ఈ విషయంలో భారత ప్రభుత్వ స్టాండ్ని ఆయన ఎలా విశదీకరిస్తున్నారు? బంగ్లాదేశ్ మీద మనం తీసుకోబోయే చర్యలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఒక సపోర్టు మీకు జనరల్గా దక్షిణాది రాష్ట్రాలు కొంచెం రేషనల్గా ఉంటాయి, రాడికల్గా ఆలోచిస్తాయి. సో ఉత్తరాదితో పోలిస్తే ఇక్కడ ఈ భావోద్వేగాలు కానీ మతపరమైన ధార్మికపరమైన భావనలు కానీ కొంచెం తక్కువ అనే ఒక ఇంప్రెషన్ ఉంది. వేరాస్ పవన్ కళ్యాణ్ హ్యాస్ టేకెన్ దట్ స్టాండ్, సనాతన ధర్మ రాజకీయాల లోపల ఈ రోజున మాట్లాడితే హిందువుల పక్షాన మాట్లాడితే లేకపోతే హిందువుల పక్షాన గొంతిప్పితే ఏదో తప్పు అనేటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయి కదా. భారతీయ సమాజము ఈ యొక్క అడ్డుగోడల నుంచి బద్దలు చేసుకొని బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి చొరవ ఆ దిశగా ఏదైతే ఉందో, నిజంగా ఇవాళ రాజకీయాల లోపల ఓటు బ్యాంకు రాజకీయాల గురించి ఆలోచన చేయకుండా పదవులు ఉంటే పోతాయి, కానీ దేశం యొక్క భద్రత విషయం లోపల, సమాజం యొక్క మానవ హక్కులు రక్షించడం విషయం లోపల అవుట్రైట్గా మాట్లాడుతున్నాడు కదా. ఇటువంటి రాజకీయాలు ఈరోజు దేశం స్వాగతిస్తుంది తప్పకుండా, ముస్లిం సమాజం కూడా స్వాగతిస్తుంది. నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, ఈ రోజున ఏదైతే మతోన్మాదం ఉందో, ఈ మతోన్మాదం ప్రపంచ మానవాళికి, ఇస్లామిక్ మతోన్మాదం ప్రపంచ మానవాళికి ఇవాళ శాపంగా పరిగణించింది. ప్రపంచ మానవాళిని కబలించి. రైట్ శశిధర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు, ముందుగా మీకు మీ పార్టీకి శుభాకాంక్షలు చెప్పాలంటే, మైనారిటీల హక్కుల కోసం ఒక నాయకుడు నిలబడుతున్నాడు, కలబడుతున్నాడు. అంతర్జాతీయ వేదికల్ని సవాల్ చేశాడు. కళ్ళు మూసుకున్నారా మీరు ఇంత జరుగుతుంటే అని చెప్పి నిలదీశాడు. సో ఈ క్రమంలో ఈ స్టాండ్కి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్కి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? అలాగే మానవ హక్కుల సంఘాలు, ఎక్కడో ఏదో జరిగితే, పాలస్తీనాలో జరిగితే గుంటూరు అరండల్పేటలో ర్యాలీలు తీసే మానవ హక్కుల సంఘాలు ఉంటాయి కొన్ని, వాళ్ళు ఏం చేస్తున్నారు? ముందుగా వాసు గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షలకి గుడ్ మార్నింగ్ అండి. మీరు ఇందాక అన్నారు ఏ రకమైన సపోర్ట్ వస్తుంది అంటే, మానవతావాది ఎవరైనా సరే సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఎప్పుడు ఏదైనా సరే మనకి లా ముందు అందరు సమానం. ఇది ఇంటర్నేషనల్ లా చెప్పినా, లేకపోతే మన భారత సంహితలో ప్రస్తావించిన ఏదైనా కూడా మానవులు అందరూ న్యాయస్థానం ముందు ఈక్వల్ గానే ఉండాలి, సమానత్వం ప్రదర్శించాలి. ఆ రకంగానే కసబ్ లాంటి వ్యక్తి మన రాష్ట్ర, ఇప్పుడు ఇందాక శశిధర్ గారు చెప్పినట్టు, ఆ కసబ్ లాంటి వ్యక్తి మారణ హోమం సృష్టించినా కూడా ఆయనకి ఎన్ని రకాలుగా లీగల్ గా హెల్ప్ అందించాలో ఒక ప్రభుత్వ బాధ్యతగా భారత ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదే విధంగా ఏ దేశంలోనైనా ఎవరైనా వాళ్ళు దేశద్రోహం కింద పెట్టిన, రాజద్రోహం కింద పెట్టిన, ఎలా అయినా వాళ్ళ మతాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన మతోన్మాదిగా చిత్రీకరించి ఆ చిన్మయ కృష్ణ ప్రభు గారిని అరెస్ట్ చేశారు. చేసినప్పటికీ ఆయనకు కావాల్సిన ఏవైతే ప్రాథమికంగా కావాల్సిన లీగల్ ఎయిడ్స్ కూడా వాళ్ళు అందించకపోవడం, ఆయన ఆ రకంగా నిర్బంధించడం, ఆయనతో ఉన్న అనుచరులు నిర్బంధించడం కూడా ఇది అమానుషం.
మానవ హక్కుల ఉల్లంఘన కిందనే దారితీస్తుంది. కాబట్టి ఇది ఐక్యరాజ్య సమితి కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇష్టానికి ఒక రాజ్యాంగం రాసేసుకొని మేము ఈ మతం వాళ్ళమే ఉంటాము, వేరే వాళ్ళని బ్రతకనీయము అంటే అది చాలా తప్పు. అలా అనుకుంటే ప్రతి దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఇలాగే భావిస్తే ఇంకా మిగతా దేశాల్లో ఉన్న ఇతర మతస్థుల పరిస్థితి ఏంటి? ఇది ఒక రకంగా ప్రపంచంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే ఒక చర్య. ఇలాంటి చర్యని అన్ని దేశాల్లో ఉన్న ప్రధాన నాయకులు ఖండించాలి, మానవ హక్కుల వాళ్ళు కూడా ఖండించాలి. ఇది ఇంత తప్పు జరుగుతుంటే, ఇంత మ్యాండేట్ అంటే ఒక హిట్లర్ లాగా ఆయన డెసిషన్ తీసుకుంటుంటే ఇప్పుడు ఇలాంటి మాట్లాడకుండా ఉండటం కూడా అది ఒక తప్పును చూస్తూ ఉండడం కూడా పెద్ద తప్పే అవుతుందండి. నాయకులు కానీ ప్రతినిధులు కానీ ఎవరైనా సరే సామాన్యులు సైతం కూడా అది ఎక్కడో మన దేశంలో కాదులే, మన హిందువులు కాదులే ఇట్లా వదిలేయకూడదు. అది చాలా తప్పు. అక్కడ హిందువులని ముస్లిం ఆ ప్లేస్ లో ముస్లిం ఉన్నా కూడా మాట్లాడాలి మనం, ఆ ప్లేస్ లో క్రిస్టియన్ ఉన్నా కూడా మాట్లాడాలి. ఎందుకంత అక్రమంగా నిర్బంధించి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ లేకుండా ఆ రకంగా చేయడం, ఆ రకమైన హెరాస్మెంట్ చేయడం, అంటే ఉరి తీసే వరకు వెళ్ళడం అనేది అది చాలా చాలా పెద్ద విషయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ముఖ్యంగా హిందువుల గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఇందాక మీరు ప్రస్తావించినట్టు అదేదో ఒక నేరం ఘోరం లాగా, అమ్మో ఇది హిందువుల గురించి ప్రస్తావిస్తే ఓట్లు పోతాయి, మన క్రిస్టియన్ ఓట్లు పోతాయి, ముస్లిం ఓట్లు పోతాయి, ఇలాంటి భయాలతో నాయకులు కూడా ఉండిపోవటం మన దౌర్భాగ్యం అండి, మన దౌర్భాగ్యం అది అసలు. అంటే ఒక హిందుత్వం అనేది దాని గురించి అంటే ఇక్కడ మాట్లాడుతుంది మనం మనుషులకు జరుగుతున్న, లేకపోతే ఆ ధర్మాన్ని అనుసరిస్తున్న మనుషులకు జరుగుతున్న అన్యాయం ఇది. ఆ అన్యాయం గురించి కూడా మాట్లాడటానికి ఓట్ బ్యాంక్ రాజకీయం చూసుకుంటున్నారంటే ఇంక ఇట్లాంటి వాళ్ళు నాయకులుగా పనికిరారనే సూడో సెక్యులరిజం మీరు ఏదో పేరు పెట్టారు. అసలు దానికన్నా మించి ఇంకా ఏదైనా పేరు వెతకాలంటే అవకాశవాదులుగా కూడా వాళ్ళని చిత్రీకరించింది. ఇలాంటి విషయం ఇలా మాట్లాడకుండా ఉండడం వల్లే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అత్యధికంగా ఉన్న భారతదేశంలోనే చాలా ఇన్సిడెంట్స్, బాధాకరమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ రోజు గుళ్ళు ధ్వంసం దగ్గర నుంచి ప్రతిదీ హిందూ అంటే ఎందుకు చాలా చులకన భావం ఏర్పడడం, ఏం చేస్తారో చేసుకోండి, 15 నిమిషాలు టైం ఏంటి మొత్తం స్మాష్ చేస్తాం, లేదా ఇది ఒక వైరస్, సనాతన ధర్మం, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ధైర్యంగా. అంటే అది ఎవరిచ్చారు అంటే వాళ్ళకి ఆ బలము, ఎవరైతే మౌనం వహిస్తున్నారో ఈ మేధావులు ఇచ్చిన బలమే అది వాళ్ళకి. సో ఇట్లాంటివి ఎవరు మాట్లాడినా కానీ ఏ ధర్మంలో మాట్లాడినా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక హిందూ ధర్మంలోనే కాదు, సనాతన ధర్మం అనే కాదు, అదే విధంగా ఏ ధర్మం గురించి ఎవరు మాట్లాడినా కూడా ఖండించాలి. కానీ మనకేంటో మిగతా ధర్మాల గురించి ఎవరైనా మాట్లాడంగానే పెద్ద పెద్ద నాయకులందరూ మైకుల మీదకి వచ్చి అసలు ఎన్ని రకాల ప్రొటెస్టులు చేయాలో అన్ని రకాల ప్రొటెస్టులు చేస్తారు. మరి అదే బాధ్యత హిందూ ధర్మం మీద జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడరో అర్థం కాదు. ఇప్పుడు కూడా అది $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. అసలు హిందుత్వం పాటించే వాళ్ళు అయినప్పటికీ కూడా హిందువుల మీద ఏది జరుగుతున్నా అన్యాయం గురించి మాట్లాడలేకపోతున్నారు. మరి దీన్ని ఏమనుకోవాలో, చేతకంతనం అనుకోవాలా, ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అనేది చాలా మంది హైందవ ధర్మం ఫాలో అయ్యే వాళ్ళకి ఆక్సిజన్ లాగా పనిచేసిందని అనుకోవాలి. సో ఇట్లా పక్క దేశాల్లో కూడా ఎవరో ఒకళ్ళు వాయిస్ రైజ్ చేయకపోతే, బంగ్లాదేశ్ మనకు పక్కనే ఉన్న దేశం, అలాగే పాకిస్తాన్ లో కూడా హిందువులు ఏ రకంగా బాధలు పడుతున్నారు, అలాగే మిగతా ఇజ్రాయెల్ కంట్రీ కానీ ఇట్లాగే అంటే ఎక్కువ ముస్లిమ్స్ పాపులారిటీ ఉన్న, తక్కువ మైనారిటీస్ ఉన్న ఎవరైతే హిందువులు అన్ని దేశాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక లెసన్ లాగా అవ్వాలి. ఇంటర్నేషనల్ అంటే ఐక్యరాజ్య సమితి పరంగా కూడా అందరూ స్పందించాలని మేము మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా చట్టం ముందు అందరూ సమానులే, అందరికీ సమానత్వం కల్పించేలాగా మాట్లాడాలి ప్రతినిధులు దీనికోసం. రైట్. ఒకసారి తెలుగుదేశం అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, ఉప్పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతారు. శ్రీనివాస్ చౌదరి గారు, కూటమి భాగస్వామ్య పక్షంలో ఒక రీజనల్ పార్టీ ప్రెసిడెంట్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చాలా బోల్డ్గా ఆయన తన స్టాండ్ ఏంటో క్లియర్ చేశారు ఎక్స్ ప్లాట్ఫామ్ మీద. చాలా డీటెయిల్డ్ కేస్ స్టడీలు, కేస్ 1, కేస్ 2, కసబ్కి ఎలాంటి న్యాయ సహాయం భారత ప్రభుత్వం అందించింది, బంగ్లాదేశ్లో కేస్ 2 ఆయనకి ఇస్కాన్ ప్రతినిధికి ఆయనకి ఎలాంటి నిర్బంధం ఎదురవుతుంది, ఆయనకి న్యాయ సహాయం అందించే లాయర్లని హత్య చేస్తాం అంటూ బెదిరించడం, హత్యాయత్నం చేయడం, చావు బతుకులు ఎదురున్నారు. మనం కూడా ఒక జాతీయ పార్టీ, తెలుగుదేశం కూడా ఒక జాతీయ పార్టీ, మీకు జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నారు, ఇంకా జాతీయ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు ఎందుకు సార్ మాట్లాడలేదు?
వసంత్ గారు, మొదట మీకు 99 టీవీ ప్రేక్షకులకి, అలాగే శర్మ గారికి, జనసేన నేత సుఖపాల్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ గారికి, అలాగే ఇతర మిత్రులకు నమస్కారాలు, శుభోదయం. నమో వెంకటేశాయ. ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మీద దమనకాండని ఖండించిన, పోరాడిన, వ్యతిరేకించిన ఏకైక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నిజంగా వాళ్ళకి యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే గతంలో ఆంధ్ర రాష్ట్రంలో 250 గుళ్ళు పగలు కొట్టినా, ఇక్కడ క్రిస్టియన్ ముఖ్యమంత్రి దుర్మార్గం బిహేవ్ చేసిన, చాలా పోరాటాలు చేసిన, మా మీద కేసులు పెట్టారు, గొడవలు పెట్టారు. అదేవిధంగా అంతర్జాతీయంగా భారతదేశానికి ఉన్న బలం, అఖండ భారతాన్ని నిర్మించిన భరతుడు, అలాగే ఏ ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా యుద్ధం చేయని భారతదేశం, శాంతి కామ దేశం. అలాగే భగవద్గీతలో ఇంకో మాట చెప్తారు, ధర్మాన్ని రక్షించండి అని మిమ్మల్ని రక్షిస్తున్నారు. కానీ అదే ధర్మానికి ప్రమాదం జరిగినప్పుడు ఆయుధం పట్టమని కూడా భగవద్గీత చెప్తారు. వచ్చాడు, ఆయుధం పట్టుకొని వచ్చాడు, ఆయన అంతర్జాతీయ వేదికల్ని ప్రశ్నిస్తున్నాడు. అదే సార్, ఆ పాయింట్ ని ప్రస్తావిస్తున్నారు. దాన్ని ఈరోజు శ్రీకృష్ణుడు చెప్పిన వాయిస్ ని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నారు హిందువులకి. ఇది ఒక పాయింట్ అయితే, జాగ్రత్త హిందువుల జోలికి వస్తే అనే గట్టిగా పలకగలిగిన వ్యక్తిగా ముందుకు రావడం, పలకగలిగిన వ్యక్తులు గుమ్మున ఉండడం, ఇది చాలా బాధ కలిగించింది. ఈరోజు గల్ఫ్ లో కావచ్చు, విదేశాల్లో, బంగ్లాదేశే కాదు, మొన్నటి వరకు వేరే దేశంలో కూడా చాలా ప్రమాదకరంగా మనల్ని కొట్టారు. అంటే పాకిస్తాన్ లాంటి దేశంలో కొట్టారు, తరిమేశారు. హిందువులు అనేవాళ్ళు ఉండకూడదు, ఉంటే మీరు మతం మార్పు చేసుకోండి, లేదా మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పిన వాళ్ళు ఒకప్పుడు భారతదేశం పాకిస్తాన్కి భిక్ష వేసింది సోదర దేశంగా, బంగ్లాదేశ్కి భిక్ష వేసింది. ఇలా నేపాల్, ఇటు చాలా దేశాలకి స్వతంత్రం రావడానికి కారణం భారతదేశం. అలెగ్జాండర్ లాంటి వాడే నేను భారతదేశం యుద్ధం చేయలేను, ఆ గడ్డ చాలా పవిత్రమైన గడ్డ చేతులెత్తేసుకున్నాడు. గజనీ, గోరీ, మహమ్మద్ లాంటి వాళ్ళే భారతదేశాన్ని ఇంటికి కూడా పేక లేకుండా భయపడి వెళ్ళిపోయినాడు. యుద్ధాలు చేస్తుండొచ్చు కానీ ఓడిపోయి వెళ్ళిపోయారు. ఈరోజు ఆఫ్టర్ ఆల్ బంగ్లాదేశ్, నేను అలానే మాట్లాడతాను, ఎందుకంటే నా హిందువుల మీద జరిగిన బాధకి తక్కువ లేక మాట్లాడుతాను. ఈరోజు వాళ్ళకి మనం ఎన్నో కష్టాల్లో బియ్యం ఇచ్చాం, టన్నుల బియ్యం ఇచ్చాం. వాళ్ళకి ఏదో భూకంపం వస్తే మన సైన్యం వీళ్ళు సాయం చేసింది. వాళ్ళకేదో ఇంకేదో కష్టం వస్తే వేరే రాష్ట్రం దేశంతో మనం పోయి కాపలా కాసాం. ఇన్ని రకాలుగా బంగ్లాదేశ్ ని ఆదుకున్నాం. మనం ఒకసారి మర్చిపోయిన 6,000 కోట్ల రూపాయల పైసలు డబ్బులు కూడా ఇచ్చారు. ఇది సహాయం చేసి భారతదేశం నిలబెడితే ఏం పోయే కాలం హిందువుల మీద మీరు గొడవ పెడతారు? చిన్మయ కృష్ణ గారిని ఎందుకు మీరు లోపలెత్తేస్తారు? ఆయన ఒక మత సంస్థకి, ఇస్కాన్ సంస్థకి అధినేత. ఆయన ఏం చేయలేదే, మీకు భోజనం పెట్టాడు, ఆకలంటే అన్నం పెట్టాడు. ఆకలంటే అన్నం పెట్టి ఆయన జైలు పెడతారా? కొంచెమన్నా బుద్ధి ఉందంటే ఆయన నోబెల్ దేవుడిచ్చాడు. ఇదే ఆకలంటే అన్నం పెట్టిన వాళ్ళకి మన దేశంలో అయితే భారతరత్న ఇస్తాం. అదే సార్, అలాంటి వ్యక్తుల్ని మనం అన్నం పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కరు దైవంగా భావిస్తాం. ఆ బంగ్లాదేశ్ లో అన్నం పెట్టేది డబ్బులు ఇచ్చేది అన్ని రకాల సాయం చేసిన చిన్మయ కృష్ణ గారిని జైల్లో పెడితే వాళ్ళు మనుషులే అండి? ఆయన ఎవరో ప్రధానమంత్రి శాంతి బహుమతి ఇచ్చారంట, ముందు పెరుక్కోవాలి. ముందు ఆయన శాంతి బహుమతి అంటిస్తారు, నాకు అర్థం కాదు. రద్దు చేయాలి. ఇటువంటి ఆ దేశ ప్రధానమంత్రి కావడం నాకు అర్థం కాలేదు. అసలు భారతదేశంలో పంపించవచ్చు, మహిళ ఎక్కడైనా ఉండొచ్చు, నివసించవచ్చు. మానవుడు సార్, మనం ప్రపంచ మానవ హక్కు సంఘం కూడా ఉంది, నివసించే హక్కు ఉంది, మనకి తిరిగే హక్కు ఉంది. ఈరోజు హిందువులు అనేవాళ్ళు బంగ్లాదేశ్ లో ఉండకూడదని చెప్పి ఈ కసబ్కు ఒక న్యాయము, మనకు ఒక న్యాయము, పాకిస్తాన్కు ఒక న్యాయము, ఇంకో దేశం ఒక న్యాయం నాకు అర్థం కావడం లేదు. ఈరోజు జెండా కట్టుకొని తిరుగుతున్న హిందూ మత నాయకులందరూ కూడా నోరు మెదపలేకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుకొచ్చి మాట్లాడడం అనేది చాలా ఆదర్శనీయ విషయం. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా భారతీయులు ప్రపంచ జనాభాలో చైనా తర్వాత 2వ స్థానం. గట్టిగా ఊపిరి ఊదితే బంగ్లాదేశ్ కనబడదండి. అంత చిన్న దేశం మన భారతదేశాన్ని సవాల్ చేస్తా విధంగా హిందువుల మీద దాడి చేస్తా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ చర్య తీసుకోవాల్సిందే. విదేశాంగ మంత్రి మనం యుద్ధం చేయమని చెప్పట్లా, విదేశాంగ శాఖ కానీ ప్రభుత్వ తరఫు గారి దూతలు వెళ్ళి మా హిందువుల మీద దాడి చేస్తే మాత్రం బాగుంటుందని వార్నింగ్ ఇకపోతే మాత్రం ఎవరండి హిందువులు అంటే అమాయకులా? నిజంగా హిందువులు శాంతి కాముకులే కాదట్లా. ఏ దేశంలో చూడండి, కెనడా చూడండి, బంగ్లాదేశ్ చూడండి, నేపాల్ చూడండి, అనేక దేశాల్లో, పాకిస్తాన్ లాంటి దేశాల్లో హిందువులే కనబడతారు మేము దాడి చేయడానికి. అంత అమాయకంగా ఉన్నావా? అందుకే నేను మీరు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆ భగవద్గీతలో చెప్పిన అంశాన్ని మొదలు పెడతాను. ఏది మీకు ధర్మాన్ని రక్షిస్తాం మేము అంటే రక్షించడానికి కాదు, తప్పలేదు. కానీ ఆ ధర్మానికి ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఆయుధ పట్టి తీరాల్సింది. ఇది నిజంగా భగవద్గీతలు చెప్పిన అంశం కాబట్టి హిందువులు తిరగబడాలి. హిందూ సాంప్రదాయం మీద దాడి చేసి ఒప్పుకునే సమస్య లేదు. మీరు మతాల్ని
వివిధ దేశాలని వివిధ సంప్రదాయాలు గౌరవిస్తాం, కానీ మా మతానికి ప్రమాణం వస్తే మాత్రం ఒక్కొక్క శ్రీకృష్ణుడు అవుతాడు, అర్జునుడు అవుతాడు, తస్మత్ జాగ్రత్త, తాట తీస్తారు. హిందువులు అనేవాళ్ళు ప్రభుత్వంలో లేదు, ప్రజల్లో ఉన్నారు. ఇక్కడ కూడా ఈ దుర్మార్గం ప్రభుత్వం 250 గుళ్ళు కూల్చేస్తే ఎట్టనే ఉన్న ఈ ప్రభుత్వం కూల్చి మీ పార్టీ స్టాండ్ ఏంటో క్లియర్ చేస్తారా సార్? తప్పకుండా సార్. తెలుగుదేశం పార్టీలో పార్టీ పరంగా మాకు ఇంకేం స్టాండ్ అంటే లేదు. మీరు జాతీయ పార్టీ, అందుకని అడుగుతున్నా. మీది రీజనల్ పార్టీ కాదు, జనసేన రీజనల్ పార్టీ. ఆయన జాతీయ నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. మీరు జాతీయ పార్టీ, మీకు ఒక జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. మీ స్టాండ్ ఏంటో ఇంతవరకు క్లియర్ చేయలేదేంటి? తప్పకుండా భయమా మీకు కూడా? ఓట్ బ్యాంక్ అపీస్మెంట్ పాలిటిక్స్, మతపరమైన విషయాలపైన తెలుగుదేశం పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుంది, మా మతాన్ని గౌరవించుకుంటుంది. ఏ మతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఒప్పుకునే ప్రసక్తి లేదు. దీని విషయం పైన తెలుగుదేశం పార్టీ పరంగా నేను డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకొని విదేశీ శాఖ ప్రతినిధులు పంపించి శాంతికాముఖంగా చర్చలు జరిపితే సంతోషిస్తాం. కాకపోతే ధర్మానికి ప్రమాదం జరిగేటప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి తెలుగుదేశం పార్టీ మేము కట్టుబడి ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాం. ఇక్కడ అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి పూర్తిగా సహకారాలు కూడా వాళ్ళకి అందిస్తాం. కాబట్టి దయచేసి ఏదైతే శ్రీకృష్ణుడి భక్తుల సేవలో ఉన్నటువంటి చిన్మయానంద స్వామి గారిని విడుదల చేయాలి, బేషరతుగా విడుదల చేయాలి, క్షమాపణ చెప్పాలి. లేదంటే బంగ్లాదేశ్ కి చుక్కలు చూపించాలనే విధంగా నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. భారతీయులంతా కూడా సమానులు, భారతదేశంలో ఉన్న కూడా హిందువులు. కాబట్టి ఇటువంటి కష్టం జరిగినప్పుడు కలిసిమెలిసిగా రాజకీయాలు పక్కన పెట్టి మన భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలు కాపాడాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి అందరూ అండగా నిలబడాలి. ఆయన వాయిస్ సపోర్ట్ చేయాలి. అంతర్జాతీయంగా ట్వీట్లు కాదు సార్, నేను నిజంగా హిందువుల్లోకి రావాలి, ప్రభుత్వం నిలదీయాలి. బంగ్లాదేశ్ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని వెంటనే విడుదల చేయమని చెప్పి డిమాండ్ కూడా చేయాలని దీన్ని ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, అందులో మైనారిటీ ఉన్నారు కదా, అలాగే బంగ్లాదేశ్లో మైనారిటీల కోసం కూడా మీ పార్టీ అధ్యక్షుడు ఏమైనా పోరాటం చేస్తారా? ముందుగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వసుదేవ్ గారికి శుభోదయం. ఏదైనా ఈ విషయంలో మన హిందువుల మీద దాడి అన్నది ఏ దేశంలో జరిగినా ఇక్కడ అన్ని పార్టీలు, అందరు హిందువులు కలిసి దీన్ని పోరాడవలసిన ఆవశ్యకత చాలా ఉంది. కానీ నాకు అంటే మనం ఇవన్నీ కూడా తీసుకుంటూ వస్తే ఆ కృష్ణదాస్ గారు అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ యొక్క కోణంలో అన్ని చూసుకుంటూ వస్తే ఎందుకో బీజేపీ కూడా అంత పెద్దగా స్పందించలేదు అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుకు రావడం అనేది నిజంగా అందరూ స్వాగతిస్తున్నాం. అన్ని పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారికి మనము సపోర్ట్ గా ఉండాలి. రీజనల్ పార్టీ అయినా ముందుకు పోయారు. ఇంతకుముందు చౌదరి గారు మీరు నేషనల్ పార్టీ కదా, జాతీయ పార్టీ కదా, ఎందుకు చెప్పలేదు అంటే ఆయన అది తప్ప మిగతా ఉపోద్దిగా తమంతా చెప్పారండి. కాకపోతే లాస్ట్ మీరు అడిగాక చెప్పారులేండి. కాకపోతే ఇదేమంటే ఇటువంటి ఇష్యూలు ఇంతకుముందు మన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు చెప్పినప్పుడు కూడా దేశంలో చాలా మంది సెలబ్రిటీలు అందరూ కూడా అప్పుడు మన ఇది జరిగినప్పుడు, ఇజ్రాయిల్ పాలస్తీనా జరిగినప్పుడు కన్నీరు మున్నూరు కార్చి చాలా ట్వీట్లు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు దీని గురించి ఏ ఒక్క సభ్యుడు కూడా ఎక్కడ కూడా ఈ సెలబ్రిటీ సినిమాలలో కూడా ఎవ్వరు మాట్లాడడం లే. కానీ మన హిందూ దేశానికి వచ్చిన ఒక దౌర్భాగ్యం అనొచ్చు, లేకుంటే మనం ఏదనొచ్చు, కానీ ఏమంటే ధర్మమా సెలబ్రిటీల అనేది ఒకటి పెడితే ధర్మాన్ని వదిలిపెట్టి అందరూ కూడా ఎందుకో సెలబ్రిటీల వైపు పరిగెత్తారు. అది చాలా నిజంగా బాధాకరం. ఇదంతా నేర్చుకోవాలి. అందరూ కూడా మనము ధర్మం వైపు ఉండాలి అన్నది ఇంకా ఎందుకో రావడం లేదు అందరికీ కూడా. అది మర్చిపోయారా, లేకుంటే దాన్ని సెలబ్రిటీల మత్తులో పడిపోయారా, అది అర్థం కావడం లేదు. కానీ ఆ సెలబ్రిటీల మత్తులో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మనం మాట్లాడుతున్నాము, అందరూ సపోర్ట్ చేయాలి. అందరూ ఒక్క సెలబ్రిటీ ఎవరన్నా మన దేశంలో ఉన్నటువంటి ఒక్క సినిమా యాక్టర్ కానీ వాళ్ళు కానీ ఎవరన్నా మాట్లాడుతున్నారా చెప్పండి. ఇది మాట్లాడాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. కానీ అందరికీ ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా, ధర్మమా సెలబ్రిటీలా అంటే అందరూ కూడా ధర్మం వైపు నడవండి అని చెప్పి నేను మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ కోరుతున్నా. ఆ దిశగా మనం ముందుకు వెళ్ళాలి. ఆ కృష్ణదాస్ గారి అడ్వకేట్లను ఎలా కొట్టారండి పాపం. వాళ్ళిద్దరు కూడా చాలా చావు బతుకుల పరిస్థితుల్లో ఒక అతన్ని కొట్టడం, ఒక ఆయన లోపలికి కూడా రానివ్వకపోవడం. కానీ ఇంక దీని గురించి మనం మాట్లాడుకునేవంటే విదేశాంగ శాఖ కానీ, అదేవిధంగా రక్షణ శాఖ కానీ, మన ఐక్యరాజ్య సమితి, ఇవంతా కూడా కలిసి చాలా ఇంటర్నేషనల్ సమస్య ఇది.
మనం ఊరికే ఏదో డిబేట్లలో మాట్లాడుకోవడం వల్ల, పవన్ కళ్యాణ్ ఒక్కరే మాట్లాడడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ సమస్య పరిష్కారం ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ అండి. వైసీపీ నుంచి మీ అధ్యక్షుల వారు సపోర్ట్ ఇప్పించండి. 100కి 100% ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఇదే, ఓటు బ్యాంకు రాజకీయాన్ని మానేసి ఇది పక్కాగా ఏమైపోతుందంటే హిందూ ముస్లిం సమస్యగా తీసుకుపోతున్నారు. ఇట్లా హిందువులను మనం వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవాలా, ముస్లింస్లను బ్యాలెన్స్ చేసుకోవాలా అనే విధంగా నాకు తెలిసి ఎందుకో బీజేపీ కూడా అలానే పోతుంది. దాన్ని విడనాడాలా అని చెప్పి మోడీ గారికి కానీ, జాతీయ అధ్యక్షులు బీజేపీ వారికి కానీ, మొత్తం అంతా కూడా మన దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరినీ, మీ చేతిలో ఇది ఉంది, ఆయుధం ఉంది, మీ చేతిలో ప్రభుత్వం ఉంది. మిగతా వాళ్ళు ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోయి దాన్ని పోరాడాల్సిన అవసరం లేదు. అది బీజేపీనే చేయాలి. బీజేపీ దీన్ని చాలా గట్టిగా స్ట్రాంగ్ గా తీసుకోవాలి. అందరినీ కూడా నాయకులందరితో మాట్లాడుకోవాలి. మోడీ గారు కోఆర్డినేట్ చేసుకోవాలి. బీజేపీ చేయట్లేదు, విదేశాంగ శాఖ చేయట్లేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందో బంగ్లాదేశ్ మీరు చూసే ఉంటారు. వసుదేవన్ గారు చేయడం లేదు అని చెప్పడం లే, కానీ స్ట్రాంగ్ గా వాళ్ళు ఎందుకు బ్యాలెన్స్డ్ రాజకీయాలు చేస్తున్నారు అని చెప్తున్నా. ఏం చేయట్లేదు వాళ్ళు చాలా స్పష్టంగా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు బంగ్లాదేశ్. పిచ్చవేషాలు వేస్తే పుచ్చలు ఎగిరిపోతాయనే పద్ధతిలోనే జయశంకర్ మాట్లాడారు. అండ్ వాళ్ళ చేతికి వాళ్ళ ఒక వజ్రాయుధం దొరికింది, ఆయనే పవన్ కళ్యాణ్. నేను చెప్పేది ఏమంటే ఊరికే మాటలతో కాదు, చేతలతో చేయాలి. ఇప్పుడు స్టాలిన్ మాట్లాడాడు, మన హిందూ సంస్కృతాయము సనాతన గురించి మాట్లాడారు, ఖండించారంతా. ఆ ఖండించినంత ఈజీ కాదు ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ సమస్య బంగ్లాదేశ్. ఏం చెప్తున్నా నేను, అదేదో ఊరికే ఒకరు ఇద్దరు వచ్చి ఖండించి దాన్ని ఏదో పక్కకు తీసుకుపోతే అది తీసుకుపోయేది. వైసీపీ పార్టీలో ఏ నాయకులు స్పందించారు, ఎవరు ఖండించారండి? మాకేం కనపడలా. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టాలిన్ వ్యాఖ్యలు ఎవరైనా ఖండిస్తే ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టారా? అందరూ ఖండించారు. ఇప్పుడే చెప్పారు, స్టాండ్ ఏమి మీద మీరు జనసేన వచ్చారు, మేము స్వాగతిస్తున్నాం. జనసేన వచ్చారు ఇక్కడ. అమ్మా చెప్తున్నా, ఇక్కడ రాజకీయం చేయొద్దండి. ఏం చెప్తున్నా, మనం మాట్లాడుకునేది ఏం మాట్లాడుకుంటున్నాం? మన హిందూ సంస్కృతి సాంప్రదాయము, మన వాళ్ళని ఎలా కాపాడుకోవాలని మాట్లాడుకుంటున్నాం. ముఖ్యమంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి అన్నాడు. మనం మాట్లాడుకున్న మాటలేండి, మనం మాట్లాడుకున్నాం, మన అంశాలు చూడండి. రాజకీయం చేయకండి, మీరు కూడా రాజకీయం చేస్తే ఇక్కడ రాజకీయం చేయకండి. మన హిందువుల గురించి మాట్లాడాలి. ఏం చెప్తున్నాం? సోనియా గారు రాజకీయం గురించి మాట్లాడతారు, మీరు రాజకీయం గురించి మాట్లాడతారు. రైట్, ఒక నిమిషం లెట్ హిమ్ క్లియర్ అండి. శివపార్తి గారు ఆయన మాట్లాడండి. ఆ రాజకీయం అనే దాన్ని పక్కన పెట్టడం, ఎందుకు ఇక్కడ కూడా నీచ రాజకీయం ఎందుకు చేస్తారు? అక్కడ సస్తా ఉంటే రాజకీయం గురించి మాట్లాడతారు. అయి కాదు, సరే ఒక నిమిషం. శివపార్తి గారు నాకు ఇంకా ఆయన నుంచి సమాధానం కావాలి. శివపార్తి గారు మీరు తీసుకోండి. మీరు ఎందుకు మాట్లాడతారు అనవసరంగా? మీరు మాట్లాడండి. శ్రీకాంత్ గారు మీ పార్టీ శ్రీకాంత్ గారు మీ స్ట్రైట్ మాట్లాడాలి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు నీచ రాజకీయాలు. రైట్, రామ్నాథ్ గారు చూశారు కదా, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగిలిన పార్టీలు మొహమాట పడుతున్నాయి. అంటే సరే బీజేపీ ఎలాగో జాతీయ పార్టీ, ఇంకో జాతీయ పార్టీ తెలుగుదేశం ఉంది, అండ్ ఒక రీజనల్ పార్టీ ప్రెసిడెంట్ నేషనల్ స్థాయిలో ఆయన ఎమర్జ్ అయ్యారు. ఆల్రెడీ ఆయన ప్రొఫైల్ ఒక టవరింగ్ పర్సనాలిటీ స్థాయికి వెళ్ళిపోయింది. ఆయన మాట్లాడుతున్నారు బంగ్లాదేశ్ గురించి, మరి మిగిలిన రెండు పార్టీలు మాట్లాడట్లా. రెండోది, ఇందాక శశిధర్ గారు ఒక అంశం లేవనెత్తారు, ఏది న్యాయపరంగా ఉండే సహాయాల గురించి. వీటి గురించి మాట్లాడాల్సిన అంశాల మీద ఇప్పటికే జయశంకర్ ఆయన పార్లమెంట్లోనూ మాట్లాడారు, బయట మాట్లాడారు. అంటే సిట్యుయేషన్ పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావడానికి ఉన్న అవకాశాలన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్సర్సైజ్ చేస్తుంది. బట్ ఎమర్జింగ్ వాయిసెస్
ఫర్ మైనారిటీస్ అక్రాస్ ద గ్లోబ్ అనే అంశాన్ని, సున్నితమైన అంశాన్ని ఆయన టచ్ చేసి పవన్ కళ్యాణ్ గారు చాలా బోల్డ్గా, ఓపెన్గా ట్వీట్ చేశారు. ఎలా చూస్తున్నారు ఇదంతా? ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. అంటే ఖచ్చితంగా మనం ఇలాంటి అంశాలు ఖచ్చితంగా చర్చ చేయాలి. అంటే రాజకీయాలకు అతీతంగా చర్చ చేయాలని చెప్పేసి మీరు ఈరోజు దీన్ని తీసుకురావడం కొంత శుభపరిణామం. కాకపోతే ఖచ్చితంగా ప్రతి అంశాన్ని పొలిటిసైజ్ చేయడం, రాజకీయ యాంగిల్ మాట్లాడడం, ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉంది, కొన్ని పార్టీలు ఎందుకు వాళ్ళ ఒపీనియన్ చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పారు అనేటువంటి నేపథ్యంలో మనం చర్చ చూస్తున్నాం. సరే, ఎవరి అంశాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉన్నా కూడా ఈరోజు బంగ్లాదేశ్లో ఆ స్థాయిలో క్రైసిస్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి హసీనా గారు, సో ఆమె తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, అంటే ఒక రిజర్వేషన్స్ కేటాయించడం ద్వారా ఒక స్టూడెంట్ మూవ్మెంట్ లాగా స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఈరోజు ఆ దేశంలో పొలిటికల్ టర్మాయిల్, ఆమె దేశం నుంచి బయటికి రావడం, ఈరోజు ఆమెకు భారత్ ఆశ్రయం ఇస్తుంది, అక్కడ మహమ్మద్ యూనూస్ గారు గవర్నమెంట్ కంట్రోల్ తీసుకోవడం, దాని వెనక మతోన్మాదాలు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మోర్ ఓవర్ మీకు తెలుసు, ఆమె రచయిత్ర తస్లీమా నస్రీన్ గారు మాట్లాడుతూ ఇందాక చాలామంది కొన్ని మంచి పాయింట్స్ అడ్రస్ చేశారు. ఆయన బీజేపీ కానీ ఆయన విహెచ్పీ ఆయన కానీ చాలా కొన్ని విషయాలు మంచి పాయింట్స్. అంటే ఈరోజు బంగ్లాదేశ్ దేశం ఆవిర్భించడానికే కారణం ఇండియా. దాదాపు 17,000 మంది సైనికులు మనం అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈరోజు మనం జనరల్ మానిక్షాన్ని గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఇంకొకటి ముఖ్యంగా తెలియంది ఏంటంటే, ఆ రోజు బంగ్లాదేశ్లో కొన్ని లక్షల మంది చనిపోవడానికి, ఆత్మహత్యలకు, అత్యాచారాలకు కారణమైనటువంటి పాకిస్తాన్ ఈరోజు వాళ్ళకు దగ్గరగా కనపడుతుంది. ఈరోజు ప్రాణాలు కోల్పోయి క్లిష్ట సమయాల్లో కొన్ని వేల కోట్లు సహాయం చేసినటువంటి భారతదేశం, భారత ప్రభుత్వం వాళ్ళకి ఈరోజు శత్రువుగా కనపడుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి. అంటే ఈరోజు ఆలోచించుకోవాల్సింది ఎవరు అంటే, ఖచ్చితంగా ఇక్కడ ఒకే కోణంలో, మతోన్మాద కోణంలోనే చర్చలు జరుగుతున్నాయా? ఆ దేశం పౌరులను, మానవ హక్కులను మొత్తం ఉల్లంఘించి ఒక మతోన్మాద కోణంలో వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయా? అలాంటి నిర్ణయాలు అంతిమంగా ఏం చేస్తాయి? ఆ దేశానికి, ఆ దేశ పౌరులకు కూడా వాళ్ళకు చాలా నష్టం చేస్తాయి. సో ఆ కోణంలో చర్చలు జరగాల, అక్కడ మానవ హక్కులను కాపాడాలా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ట్వీట్ గురించి మొత్తం చర్చ జరిగింది కాబట్టి ఒకసారి దాన్ని మనం కూలంకుషంగా విశ్లేషిస్తే కూడా ఏంటంటే, ఆయన ఏం చెప్పాడు? ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే మనకు ముంబైలో జరిగినటువంటి తాజ్ ఈ దాడికి సంబంధించి ఆ రోజు కసబ్ను చాలా మంది క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ముందుకు రాలే, కానీ మా దేశం అతన్ని అలౌ చేసింది, కోర్టుల ద్వారా లీగల్ ప్రొసీడింగ్స్తో మేము ముందుకోవడం జరిగింది. అదే కోణంలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, అక్కడ చట్టాలు ఎందుకు ఈరోజు చిన్మయ్ కృష్ణ గారికి కానీ ఎందుకు సరైనటువంటి న్యాయం దక్కడం లేదు, ఎందుకు మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతున్నాయి అనేటువంటి చర్చ ఆయన తీసుకురావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది డిబేటబుల్ సబ్జెక్ట్ అంటాను. సరే, పొలిటికల్గా మనకు ఎప్పుడు ఉండేదే, అంటే ఒకరికి మద్దతుగా మాట్లాడితే కొందరు ఓట్లు వస్తాయో రావో, కొన్ని వర్గాలు మనకు దూరం అవుతాయో అనేటువంటి నైజం అన్ని పొలిటికల్ పార్టీలకు ఉంది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దాన్ని దాటి కూడా ఆలోచన చేసి ఒక చర్చను లేవదీయడం మనం స్వాగతించాల్సిందే. చాలామందికి ఇక్కడ అనుకోవచ్చు, అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఖచ్చితంగా చాలా ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు. గతంలో పవన్ కళ్యాణ్ మతాల గురించి, కులాల గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు కూటమిలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బీజేపీ యొక్క అజెండాను ముందుకు తీసుకోబోతున్నాడు. బీజేపీకి తనే మొత్తం పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. ఇందాక విహెచ్పీకి సంబంధించిన లీడర్ ఒక పాయింట్ చాలా బాగా అనిపించింది. అంటే బీజేపీ అంటే ఏదో హిందువుల పార్టీ, బీజేపీ అంటే కేవలం ఉత్తరాది పార్టీ అనేటువంటి భావజాలం ఉన్నటువంటి రోజులను మనం చూసాము. ఈరోజు ఉత్తరాది నుంచి కూడా ఒక వ్యక్తి ఈ వాయిస్ను రిప్రజెంట్ చేసి ఈ అంశాలను లేవనెత్తడాన్ని కొంత మనం స్వాగతించాలంట. అంటే నేనేమంటే, రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ అడ్రస్ చేసినటువంటి విషయం ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ డిబేటబుల్, ఇట్ ఈస్ ఏ వెల్కమ్ స్టేట్మెంట్గా చూడాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పొలిటికల్గా కూడా మనం చర్చించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ సింగిల్ పర్సన్, ఈజ్ ఏ పొలిటికల్, ఒక పార్టీకి ఆయన అధ్యక్షుడు, మోర్ ఓవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఈరోజు ఆయన మహారాష్ట్రలో పర్యటన చేయడం, ఎన్నికల్లో కూటమిలో ఉండడం వల్ల కొంత నేషనల్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నటువంటి తరుణంలో ఈరోజు రేపు పొద్దున పొలిటికల్గా కూడా కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. అంటే వేరే దేశంలో ఉన్న మైనారిటీల పట్ల ఉన్నటువంటి కన్సర్న్ మన దేశంలో ఉన్నటువంటి మైనారిటీల పట్ల కూడా మీ కన్సర్న్ ఏంటని చెప్పి రేపు పొద్దున ఆయనకు ఇష్యూడ్ బేస్డ్గా కొన్ని ఛాలెంజెస్ ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మన దేశంలో మైనారిటీల పట్ల కన్సర్న్ చూపించాల్సినంత అంటే ఈరోజు నేరాలు ఘోరాలు ఏం జరిగిపోతున్నాయి ఈ దేశంలో అంటే నేనేమంటే, ఈరోజు మణిపూర్లో కూడా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. మణిపూర్ ఈరోజు రగులుతున్నటువంటి రాష్ట్రం, మనకు తెలియంది కాదు ఎవరికి. మణిపూర్ కన్నా చైనా గురించి మాట్లాడాలిగా మీరు అప్పుడు. అదే అంటున్నా నేను, అంటే ఇంటర్నల్గా ఈ టాపిక్కే మనం కన్క్లూడ్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు కూడా రేపు ఎలా అడ్రస్ చేస్తాడు పవన్ కళ్యాణ్, వాటికి కూడా ఎలా ఆన్సర్ హోంవర్క్. అంటే ఇప్పుడు ఆ ట్విట్ వెనక ఎంతో హోంవర్క్ ఉంది, ఎంతో హోంవర్క్ కనపడింది బయటికి రాలా. నేను అదే అంటున్నా, ఆ ట్విట్ బాగా చాలా కూలక, మీరు రాత్రి నాకు షేర్ చేసిన తర్వాత నేను డీటెయిల్గా చూస్తే చాలా ఇన్డెప్త్ ఉంది అందులో. మోర్ ఓవర్ ఈరోజు మనం బీజేపీని ఏమంటాం, ఉత్తరప్రదేశ్లో 403 స్థానాలు ఉన్నటువంటి యూపీ రాష్ట్రంలో ఒక్క ముస్లిం కూడా వాళ్ళు ఎమ్మెల్యే సీట్ ఇయ్యరు. అంటే వాళ్ళ అజెండా ఈజ్ క్లిస్టర్ క్లియర్ పొలిటికల్గా. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తన యొక్క పొలిటికల్ అజెండాను చాలా క్లిస్టర్ క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ వేసుకోవడానికి కూడా ఏమన్నా దీని వెనుక వ్యూహం ఉందా? లేకపోతే ఈరోజు అన్ని పొలిటికల్కు అతీతంగా ఒక హ్యూమన్ గ్రౌండ్స్లోనే ఈరోజు గ్లోబల్ కమ్యూనిటీని చైతన్య కృష్ణ ప్రభుదాస్ పవన్ కళ్యాణ్ గారు చుట్టం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆయన భాష వేరు, ఈయన భాష వేరు. అసలు ఆయన నేషనాలిటీ ఏంటో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇస్కాన్లో మెంబర్స్ వాళ్ళ నేషనాలిటీని ఇది మీరు అసలు ఇంకా దీన్ని ఇంకా ప్రొజెక్ట్ చేయాల్సిందంటే ఇస్కాన్గా ప్రొజెక్ట్ చేసింటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే ఇస్కాన్ అనేటువంటి సంస్థ శ్రీ ప్రభుపాదుల వారి గురించి తెలియని వాళ్ళు ఉండరు మన ప్రపంచంలో. ఆయన సంస్థ ప్రపంచంలో ఎన్ని దేశాలలో వాళ్ళు ఆర్గనైజేషన్స్, అక్షయ పాత్ర ఫౌండేషన్తో కొన్ని లక్షల కోట్ల మంది విద్యార్థులకు భోజనం అందించడం, అంటే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో చారిటీస్ చేస్తుంది. కాబట్టి సో ఇలాంటి వ్యక్తుల పట్ల, ఇలాంటి వాళ్ళ పట్ల కొంత రాజకీయాలకు అతీతంగానే చూడాలా. ఇలాంటి వాళ్ళ పట్ల ఎవరు స్టాండ్ తీసుకున్నా, ఎవరు వాయిస్ వినిపించినా కూడా సహజంగా ఏంటంటే మైనారిటీస్ అంటే ఎవరు అంటే పాపులేషన్లో ఎవరైతే తక్కువ శాతం ఉంటారో వాళ్ళను మైనారిటీస్ అంటాం మనం. అంటే ఇక్కడ ఇండియాలో మనం హిందువులు అనేది మెజారిటీ పాపులేషన్, బంగ్లాదేశ్లో హిందువులు అనేటువంటి వాళ్ళు మైనారిటీస్. అంటే మైనారిటీస్ బంగ్లాదేశ్ దాకా పోయారు. మీరు మణిపూర్ నుంచి అడిగారు, నేను జమ్మూ కాశ్మీర్ గురించి అడుగుతాను. జమ్మూ కాశ్మీర్లో కూడా మైనారిటీస్, హిందూసే మైనారిటీస్. మరి వాళ్ళకి అంటే మైనారిటీస్ కు వాయిస్ గా పారిపోయి వచ్చి వారణాసిలో రిక్షాలు తొక్కుంటారు. రాశాను మీ పోస్ట్, నేను గతంలో కూడా చూశాను. అంటే అదే అంటున్నాను వాసు, ఇక్కడ ఏమంటున్నాను, మైనారిటీస్కి ఎక్కడైతే వాయిస్ ఉండదో అలాంటి వాళ్లకు ఒక వాయిస్ దొరకడం అన్నటువంటిది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం, అది వాళ్ళకు బలం కూడా ఖచ్చితంగా. సో అదే కోణంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ను పరిశీలిస్తే ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఏ వెల్కమ్ స్టేట్మెంట్గా చూడాలా. బట్ పొలిటికల్గా నేను ఏమంటానంటే ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇందాక మీరు జయశంకర్ గారి గురించి, తర్వాత విదేశాంగ శాఖ ఎలా చెప్పింది, సహజంగా మన హిందూ దేశంలో మన ప్రిన్సిపల్ ఎలా ఉంటుందంటే మీకు తెలుసు, అంటే మనం కొంత స్టేటస్కు వ్యవహరిస్తాం, వేరే దేశం విషయాలలో మనం కొంత పీస్ నోట్లోనే మర్యాదగా వ్యవహరిస్తాం. ఒక సైడ్ ఎక్స్ట్రీమ్ స్టాండ్ తీసుకోం సహజంగా మనం ఇతర దేశాల అంశాల్లో. సో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉండి కూడా అదే స్టాండ్ను, అదే స్టేటస్ కోసం కంటిన్యూ చేస్తుందా, లేకుంటే బీజేపీ ఇంకా ఏమైనా ప్రొయాక్టివ్గా రేపు ముందుకెళ్ళేటువంటి అంశాలు ఉన్నాయనేది మనం చూడాల్సి ఉంటుంది. రైట్, ఒకసారి శశిధర్ గారి దగ్గరికి వెళ్దాం. శశిధర్ గారు, సో చాలా అంశాలు డిస్కషన్లోకి వచ్చాయండి. సో విశ్వ హిందూ పరిషత్ నాయకులుగా మీరు కొన్ని అంశాలను షేర్ చేశారు. ఇప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్ క్రైసిస్ వెనుక, ఆ క్రైసిస్ రావటం వెనుక యుఎస్ ఉంది, అలాగే పాకిస్తాన్ ఉంది. సో ఆ క్రైసిస్ని అలా పైకి లేపి భారత్ని ఇరుగున పెట్టే ప్రయత్నం ఇప్పటివరకు బైడెన్ ప్రభుత్వం చేస్తుంది. బహుశా ఇవాళ 8వ తారీఖు నెలాఖరు వరకు ఆయన ఉంటాడు. జనవరి 1 నుంచి ట్రంప్ టేక్ ఓవర్ చేస్తాడు. ఆ తర్వాత ఏమన్నా ఈ రిలేషన్స్ విషయంలో, ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో స్టాండ్ మారే అవకాశం ఉందా అమెరికాది? తప్పకుండా ఇవాళ బంగ్లాదేశ్ లోపల ఏర్పడ్డటువంటి పరిణామాలు అంతర్జాతీయ కుట్ర దాగుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మన కళ్ళ ముందర జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇజ్రాయిల్ పాలస్తీనా హమాస్ పోరాటం జరుగుతూ ఉంది. అమెరికా ఏ రకమైనటువంటి ఒక డ్యూయల్ విధానాన్ని, ప్రపంచం లోపల ఏ రకంగా అస్థిరతను కోరుకుంటుందో మన కళ్ళ ముందర ఉంది. ఈ రోజున భారత్ను కూడా యుద్ధానికి రెచ్చగొట్టాలనేటువంటి ఒక కుట్ర అంతర్జాతీయ స్థాయి లోపల ఉంది. బంగ్లాదేశ్ లోపల అంతర్గతమైనటువంటి సమస్యలకు కూడా జార్జ్ సోరోస్ కుట్ర దాగున్నది అనేటువంటి విషయము. గతంలో అమెరికా ఒక నేవల్ బేస్ను అడిగితే విస్మరించడం కారణంగా నా మీద కుట్ర పన్నుతున్నది అని స్వయంగా G20 సమావేశాలప్పుడు షేక్ హసీనా అమెరికాను పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడింది. ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత భారతదేశం చాలా స్పష్టమైనటువంటి విధానాన్ని ఇప్పటికే ప్రకటించింది. జనవరి 20 తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. మొన్న అమెరికా ఎన్నికల లోపల కూడా ప్రపంచ నేతల్లో ఒకరైనటువంటి ట్రంప్ కూడా బహిరంగంగా బంగ్లాదేశ్ లోపల హిందువులపైన జరుగుతున్నటువంటి ఈ నరమేధం ఏదైతే ఉందో దాన్ని ఖండించిండు. ఈ రోజున అమెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాలు, జనవరి 20 తర్వాత అధికార మార్పిడి కూడా బంగ్లాదేశ్ విషయం లోపల ఒక ప్రపంచ దేశాలన్నీ కూడా సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం చాలా ఖచ్చితంగా ఉంది. మీరు చూస్తున్నారు విజువల్, చిన్మయ కృష్ణ ప్రభుదాస్ గారి అడ్వకేట్ని హాస్పిటల్కి వెళ్ళి కొట్టారు, మళ్ళీ ఆయన మీద దాడి. చిన్మయ కృష్ణదాస్ ప్రభు హాస్పిటల్లో అడ్వకేట్ ఉన్నాడండి, చావు బతుకుల మధ్యన ఉన్నాడు. ఎంత ఘోరం అంటే కాలేజీలకి వెళ్ళి హిందూ అయినంత మాత్రాన హిందూ అని గుర్తించి విద్యార్థుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ మతోన్మాదం ఎంత క్రూరంగా ఉందంటే ఇప్పుడు ఇతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. కానీ హాస్పిటళ్ళ మీద కూడా దాడి చేసి హిందువులు రోగులు ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళని చంపుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మతోన్మాదం ఎంత భయంకరంగా ఉంటుంది, ఇస్లామిక్ మతోన్మాదం అనేటువంటిది వల్ల బంగ్లాదేశ్లో కూడా మన కళ్ళ ముందర కనబడుతూ ఉన్నాయి. ఇస్లామిక్ మతోన్మాదం షరియత్లో అమలున్న చోట మైనార్టీలు అనేటువంటి వాళ్ళకి చోటు లేదండి.
ఈ రోజున ఇక్కడ కమ్యూనిస్టు నేతలు చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తారు. ప్రవీణ్ అనేటువంటి ఒక కమ్యూనిస్టు నేతను బహిరంగంగా ఊరేసిండ్రు. అక్కడ కులాలు చూస్తలేరండి, ఏ కులం అనేటువంటిది చూస్తలేరు, ఏ రాజకీయ పార్టీ అనేది చూస్తలేరు. మొన్నటికి మొన్న మానవ హక్కుల గురించి మాట్లాడినటువంటి ఒక బంగ్లాదేశ్లో ఒక హిందూ నాయకురాలు, ఆమె ఎప్పుడు కూడా ఇస్లామిక్ హక్కుల గురించి మాట్లాడేది, ఆమెను కొట్టి చంపేసిండ్రు. కాబట్టి ముస్లిం మెజారిటీ ఉన్న చోట, షరియత్ల అమలు ఉన్న చోట మైనార్టీలు అయినటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా హక్కులు లేవు. ప్రపంచ చరిత్ర ఇది, ప్రపంచ దేశాల్లో కూడా చరిత్ర ఇది. అక్కడ వాళ్ళ చాలా స్పష్టం, కాఫీర్ చిట్ట చివరి కాఫీర్ను మేము రక్తం ఏర్లై పారిస్తాము, చిట్ట చివరి కాఫీర్ను కూడా మేము చంపేస్తాము, రలీవ్ గలీవ్ యా చెలీవ్. మనం కాశ్మీరీ ఫైల్ సినిమా వస్తే దీని మీద రాజకీయాలు ఎంత ఘోరంగా మాట్లాడినాయి, పనికి మాలిన సినిమా అని అన్నాను చాలామంది రాజకీయ నాయకులు. అంటే మతం మారు, లేదా చావు, లేదా వెళ్ళిపో. ఈ రోజున కాశ్మీర్లో జరిగింది అదే, గతంలో ఒకనాడు ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది అదే, పాకిస్తాన్లో జరిగింది అదే, ఇవాళ బంగ్లాదేశ్ లోపల జరిగింది అదే. ఒకటి మాత్రం వాసుదేవ్ గారు, ఇవాళ డిబేట్లో పాల్గొన్నటువంటి అందరూ కూడా రాజకీయాలు పార్టీలు వేరైనప్పటికీ హిందుత్వం విషయం లోపల అందరి మనోభావన, అందరి ఆవేదన చాలా స్పష్టంగా ఉంది. ఈ రకమైనటువంటి రాజకీయాలు ఈరోజు దేశంలో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముస్లింలు చూడండి, ఏ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ వాళ్ళ యొక్క మతపరమైనటువంటి విషయాలు వచ్చే వరకు కూడా రాజకీయాలు పక్కన పెట్టి ఒకటవుతారు. ఈరోజున ఈ దేశం లోపల హిందువుల పక్షాన కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు హిందువుల హక్కుల పక్షాన, సనాతన ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడుల విషయం లోపల ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. షాబానో కేసు మనం చూస్తున్నాం. షాబానో కేసు లోపల ఏ రకంగా రాజకీయ పార్టీలను పక్కన పెట్టి కూడా ముస్లిం నాయకత్వం ఒకటైంది. ఈరోజు ఈ చర్చ ద్వారా సరే కొన్ని విభేదాలు ఉండొచ్చు, కానీ ఈ చర్చలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా హిందువుల పక్షాన మనోవేదన వ్యక్తం చేసినాయి. పవన్ నాయకత్వం లోపల ఏదైతే ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్ ఉందో, ఇది ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు స్వాగతిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడకపోతే 2047 లోపల మనం స్వర్ణోత్సవాలు జరుపుకోవాలన్నటువంటి ప్రయత్నం ఒక పక్కన జరుగుతూ ఉంటే, 2047 లోపల ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేస్తాము అనేటువంటి బహిరంగంగా సవాలు ఇస్తున్నటువంటి మతోన్మాద శక్తులు ఒకవైపు ఉన్నాయి. ఈరోజు చూస్తూ ఉన్నాం, న్యాయ వ్యవస్థను వాళ్ళు ధిక్కరిస్తారు. సంబాల్లో ఏం జరుగుతుందో, దేశం లోపల అనేక నగరాల లోపల నిన్న కూడా అయ్యప్ప స్వాముల మీద ఆంధ్రప్రదేశ్ లోపల అయ్యప్ప స్వాముల ర్యాలీ మీద, పూజల మీద దాడులు జరిగినాయి. ఇక ఓవైసీ లాంటి వ్యక్తుల యొక్క స్టేట్మెంట్లు అంటారా, అసలు ఇస్లామిక్ మతోన్మాదం ఏ రోజు కూడా మహిళా నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయదు. ఇస్లామిక్ మతోన్మాదం ఇవాళ అక్కడ ఉన్నటువంటి జమైతే ఇస్లామియా కానీ, హిజ్బుల్ తయారీ కానీ మొదటి నుంచి కూడా షేక్ హసీనాను కానీ, మహిళా నాయకత్వాన్ని కానీ మతోన్మాదంతో వ్యతిరేకించారు. ఇంతకుముందు మిత్రుడు అక్కడ షేక్ హసీనా రిజర్వేషన్ల విషయం కొంచెం మీ ఛానల్ ద్వారా క్లారిటీ కోసం నేను చెప్తా ఉన్నాను. మొట్టమొదటగా అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లను రద్దు చేసినటువంటి వ్యక్తి షేక్ హసీనా అండి. ఇలా తప్పుడు ప్రచారం జరుగుతుంది, షేక్ హసీనా ఏదో రిజర్వేషన్లను కొనసాగించాలని కోరుకుందని. 2018 లోపల రిజర్వేషన్లు ఎక్కడైతే బంగ్లా స్వాతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వాళ్లకు రిజర్వేషన్ కోటా ఏదైతే ఉందో ఆ కోటాను రద్దు చేసి ఎలక్షన్లకు పోయినటువంటి వ్యక్తి షేక్ హసీనా ప్రజల యొక్క మద్దతుతో గెలిచింది. 2024 లోపల ఢాకా హైకోర్టు రిజర్వేషన్లు మళ్ళీ పునరుద్ధరించింది. 2024 లోపల మళ్ళీ సుప్రీంకోర్టు ప్రజల యొక్క ఆగ్రహం చూసి రద్దు చేసింది. కేవలం 5% 56% ఉన్నటువంటి రిజర్వేషన్లను 5% మొత్తం కూడా 7% పరిమితం చేసింది. మీరు చూడండి, ఒకవేళ ఉద్యమమే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమం అయితే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఆగస్టు 5న ఎందుకు కుప్పగొల్చిండ్రు?